హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవిక హరి డిలైట్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను ఒక ట్రెడిషనల్ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను. అదేంటంటే తొక్కుడు లడ్డు అండి. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీపావళి పండుగ వస్తుంది కదా, ఎన్నో రకాల వంటలు చేసుకుంటాం. సో అందులో ఇదొకటి. మనం శనగపిండి ఇంట్లో ఆడించుకున్నదైనా బయట తెచ్చుకున్నదైనా ముందు జల్లించుకోవాలండి. ఎందుకంటే తుక్కు గట్రా ఏమన్నా ఉంటే అందులో పోతుంది అనమాట. సో అలా జల్లించుకున్న పిండిని నేను 2 కప్పులు తీసుకున్నాను కొలతకి. 2 కప్స్. మీరు ఏ కప్పుతో అయినా కొలుచుకోండి. నేనైతే 2 కప్పులు తీసుకున్నాను. 2 కప్పులు పిండి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకొని ఒక పావు కప్పు నెయ్యి, ఒక పావు కప్పు నూనె 2 కలిపితే అరకప్పు అయ్యింది. ఆ అరకప్పు ఆ ప్యాన్లో వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆ 2 కప్పుల బేసన్ పిండి తీసుకున్నాం కదా, అది వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఎలా అంటే లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల పిండి అనేది అడుగు పట్టకుండా ఉంటుంది. సో కన్సిస్టెన్సీ అనేది అలా రావాలండి. అలా కలుపుకుంటూనే ఉండాలి. మీరు అడుగు పట్టకూడదు. అండ్ అడుగు పట్టిందా అది బ్రౌన్ కలర్లో మారిపోతుంది శనగపిండి అనేది. అప్పుడు ఆ లడ్డుకున్న టేస్ట్ పోతుంది, కమ్మదనం అనేది ఉండదు. సో అలా మీరు తిప్పుకుంటూనే ఉండాలి. మీరు అలా తిప్పుకుంటూ ఉండగా మంచి కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు అలా గట్టిపడింది కదా, ఆ గట్టిపడిన తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూను నెయ్యి అనేది యాడ్ చేసుకుంటే ఆ గట్టిగా ఉన్న పిండి అనేది లూజ్ అవుద్ది అనమాట. కన్సిస్టెన్సీ అనేది సాఫ్ట్గా లూజ్ అనేది అవుతుంది. అందుకని మనం మధ్యలో మళ్ళీ 1.5 టేబుల్ స్పూన్ గీ అనేది యాడ్ చేసుకున్నాం. సో అలా యాడ్ చేసుకున్న తర్వాత తిప్పుకుంటూ ఉండాలి. మీరు అలా ఫ్రై చేస్తూ ఉండగా అది లూజ్ అయ్యి అలా బబుల్స్ కింద వస్తుంది కదా, అలా వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా వేయించుకుంటూనే ఉండండి. ఇంకా కలర్ రావాలి, ఇంకా స్మెల్ రావాలి, మంచి కమ్మదనం వచ్చే వరకు వేయించుకోవాలంటే 15 నుంచి 20 నిమిషాలు పడుతుందండి టైము. ఆ 20 నిమిషాలు కూడా మీరు అలాగా వేయించుకుంటూ ఉండాలి. అలా పిండి లూజ్ అయ్యి మంచి టెక్స్చర్ వచ్చే వరకు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 2 కప్పుల శనగపిండికి 1.5 కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. షుగర్ని పౌడర్ కింద చేసుకున్నాను. 1.5 కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేసి తిప్పుకోండి. బాగా కలుపుకుంటూనే ఉండాలి. మీరు కలుపుకుంటూ ఉన్నప్పుడు పిండి అనేది గరుకుగా అండ్ గట్టిగా అయిపోతే మీరు అలా వదిలేయకూడదు. తిప్పుకుంటూ ఉంటే కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా అవుద్ది. అప్పుడు ఒక పావు కప్పు జీడిపప్పు ముక్కలు ఫ్రై చేసుకున్న పర్లేదు, చేసుకోకపోయినా పర్లేదు, అవి అయితే యాడ్ చేసేసి మీరు అనేది అలా తిప్పుకుంటూ ఉండండి. చూసారా గట్టిగా అవుతుంది పిండి, అలా గట్టిగా అవుతుంది. సో మీరు తిప్పుకుంటూ ఉంటే ఆ షుగర్ పౌడర్ అనేది అందులో యాడ్ అవుద్ది అనమాట. సో అలా తిప్పుకుంటూనే ఉండండి. అలా తిప్పుకోవడం వల్ల కన్సిస్టెన్సీ అనేది మొత్తం అనేది కలుస్తుంది అనమాట. అప్పుడు లడ్డు అనేది మంచి సాఫ్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. సో అలా కలుపుకుంటూనే ఉండాలి. మీరు అలా కలుపుకుంటూ ఉన్న తర్వాత చల్లారిన తర్వాత మీరు మామూలుగా చేతితో మనం గోధుమ పిండి ఎలా చపాతీ పిండి కలుపుకుంటాం అలా కలుపుకుంటూనే ఉండాలి. అప్పుడు మీకు లడ్డు అనేది సాఫ్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది అనమాట. అలా బాగా కలుపుకుంటూ ఉండండి. కలుపుకుంటూ ఉండగా అందులో 1/2 టేబుల్ స్పూను యాలకుల పౌడర్ వేసుకొని మళ్ళీ గోధుమ పిండి చపాతీ పిండి కలుపుకున్నట్టే బాగా కలుపుకుంటూ ఉండండి. అలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంటే క్యాజ్యూ నట్స్ కానివ్వండి, యాలకుల పౌడర్ బాగా కలుస్తుంది. అలా కలుపుకొని ఒక ముద్ద చపాతీ పిండి ముద్ద పక్కన పెట్టేసుకొని 30 to 1 అవర్ వరకు రెస్ట్ పెట్టేసిన తర్వాత తీస్తే మీకు అలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చినట్టు. ఇప్పుడు లడ్డూస్ చేసుకోండి. ఇప్పుడు ఆ లడ్డూస్ చేస్తే మీరు ఇంకా లూజ్గా ఉండడం కానీ, లడ్డు మెత్తగా ఉండడం, బాగా మెత్తగా అయిపోయి జారడం అలాంటిది ఏమి ఉండదు. పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. లడ్డు మనం ఎలా అయితే చేస్తామో షేప్ అదే షేప్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీకు నచ్చిన సైజులో నచ్చినట్టు మంచిగా లడ్డూస్ అనేవి చేసుకోండి. ఈ లడ్డూస్ చాలా టేస్టీగా ఉంటాయండి. మన ఇంట్లో మన అమ్మ వాళ్ళు కూడా తొక్కుడు లడ్డు చేస్తారు కదా, అవి ఎలా అంటే పకోడీలు దేవి ఎలా చేస్తారు, అదంటే పెద్ద ప్రాసెస్. కానీ ఇది మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. టేస్ట్ అయితే మాత్రం దానికంటే మించి ఉంటుందండి. సో ఇవి అన్నీ మంచిగా లడ్డూస్ కింద చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని గార్నిష్ చేసుకోండి. మీకు నచ్చినట్టు గార్నిష్ చేసుకోవచ్చు. సో
ఇలాంటి కుకింగ్ వీడియోస్ కానీ మీకు ముందు కావాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ పండగకి తప్పకుండా ఈ రెసిపీ అనేది మీ ఇంట్లో ట్రై చేసేయండి. నేనైతే అన్ని లడ్డూలు అలా చేసుకున్నాను. మీరు చేసుకునే షేప్ని బట్టి లడ్డూస్ సైజుని బట్టి ఎక్కువ లడ్డూస్ అనేవి వస్తాయండి. నేనైతే కొంచెం పెద్దగానే చేసుకున్నాను. అంటే కొంచెం ఏదైనా చేస్తే కొంచెం ఆనాలి కాబట్టి. సో నేనైతే ఆ షేప్లో అన్ని రకాలుగా రౌండ్గా చేసేసుకొని పిస్తాతో గార్నిష్ చేసుకున్నాను. అలా చేసుకోవడం వల్ల మంచి టెక్స్చర్ స్వీట్ షాప్ స్టైల్ అనేది వస్తుందన్నమాట. సో ఈ రకంగా లడ్డూస్ అన్ని చేసేసుకొని మంచిగా గార్నిష్ చేసేసుకొని ఇంట్లో అయితే ట్రై చేసేసి ఎంజాయ్ చేసేయండి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ముందు చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.